సార్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎలా మాట్లాడుతున్నా అంటే దీని గురించి, అప్పుడు షాజహాన్ గారు ముంతాజ్ కోసం తాజ్‌మహల్ నిర్మించారు. బా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ వైఫ్ కోసం తిరుపతికి రాలేదని చెప్పేసి తిరుపతి సెట్ ఇక్కడ వేశారు అని చెప్పేసి ఇలా మాట్లాడుకోవడం చూస్తున్నాం సార్ సోషల్ మీడియాలో. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే తిరుపతి సెట్ వేసి అక్కడ సంక్రాంతి సెలబ్రేట్ చేసుకున్నారు కదా! మరి దీనిపైన దానికోసం 5 కోట్లు ఖర్చు పెట్టారంట. అంటే యాక్చువల్గా ప్రతిదానికి 2 వెర్షన్లు ఉంటాయండి. హ్మ్. ఇప్పుడు ఈ తిరుపతి సెట్ వేశారు, ఇట్లాంటి అభియోగాలు, ఇట్లా ట్రోలింగు, అరే ఆవిడ అక్కడ తిరుపతి రాదు కదా అందుకు ఇలా వేశారు అనేది ఇంప్రెషన్ బట్టి ఉంటుంది. అవును. ఫస్ట్ థింగ్ ఆయన మీద నేను అనుకోవడం ఇంప్రెషన్ లేదు కాబట్టి ఈ విధంగా ట్రోల్ అవుతుంది ఆయన మీద కానీ ఆయన సతీ మీద కుటుంబం ఆయన పరిపాలన మీద కానీ. ఒకవేళ ఇంప్రెషన్ ఉంటే సంక్రాంతి సెలబ్రేషన్స్ చేస్తున్నారు ఊరు వాడ, ప్రభుత్వం తరపున చేశారు అనుకోవచ్చుగా. ప్రభుత్వం తరపున చేసినప్పుడు ఊరు వాడ అన్నీ సెట్ అయిపోయి అక్కడ కార్యకర్తలు, మంత్రులు, అనుచరులు, తర్వాత తన అభిమానులు, సెక్యూరిటీ వాళ్ళు, అందరూ పోలీసులు అందరూ ఉంటారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన అన్ని సెట్టింగ్లు అవి వేయాలి, ఇంప్రెస్ చేయాలి కాబట్టి అన్నీ చేసి వాళ్ళకి భోజనాలు, పిండి వంటలు, తొక్క, తోటకూర అన్నీ పెడతారు కాబట్టి ఖర్చు తప్పులేదు. అయితే ఇది ఒక వెర్షన్. రెండో వెర్షన్ ఎందుకు అందరూ చూస్తున్నారంటే గడిచిన 5 ఏళ్లలో సుమారుగా ఇంకా 2 నెలలు తక్కువ, ఈ 5 ఏళ్లలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ బ్రహ్మోత్సవాలకు కానీ, ఏ శ్రీరామనవమి సీతారాముల కళ్యాణంకి కానీ ఎక్కడైనా ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించాల్సి ఉంటుంది. పట్టు వస్త్రాలు కానీ లేదంటే ఆ క్రతువుకు సంబంధించిన సంప్రదాయం ఏదైతే ఉందో అనాదిగా వస్తున్న సంప్రదాయం రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి బట్టలో, తలంబ్రాలో, లేదంటే పూలదండలో, ఇంకేదో సమ్ ఎక్స్ ఏర్పాట్లు ఏదో ఒకటి ఆ క్రతువుకి ఆ కైంకర్యానికి సంబంధించిన ప్రతిదీ కూడా స్వామివారికి ప్రభుత్వం తరపున సమర్పించిన ఉద్దేశం. ప్రభుత్వం నథింగ్ బట్ ప్రజలందరి పన్నుల మీద నుంచి తీసుకొచ్చేది ధనమే కాబట్టి ఆ ధనంలోంచి కొంత వెచ్చించి స్వామి గారికి ఇవ్వడం. అంటే నేను కూడా నా తరపున తిరుపతి దేవస్థానం స్వామివారికి బట్టలు సమర్పించేలా నా చెయ్యి కూడా ఉంది, లేదా అక్కడ రాములు వారి తలంబ్రాలకు సమర్పించే దాంట్లో నా భాగం కూడా ఉంది, నా సంపాదన భాగం కూడా ఉంది, అదొక తృప్తి. అది కదా ప్రజల నుంచి ప్రభుత్వం రిప్రజెంటేషన్. సో దాన్ని ప్రతిసారి ఈయన ఇక్కడ ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు భద్రాచలంలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం, తలంబ్రాలకు సంబంధించిన, లేదంటే అక్కడ కళ్యాణానికి అయిన ఖర్చు అంతా కూడా దేవస్థానం తద్వారా ఎండోర్మెంట్, దేవాదాయ ధర్మదాయ శాఖ. ఓకే, ఆ దేవాదాయ ధర్మదాయ శాఖ అంటే దేవాదాయ కాదు. సో ఆ శాఖ నుంచి అన్ని ఏర్పాట్లు చేయటం, ప్రభుత్వం నుంచి కూడా అన్ని సహకారాలు, దానికి ఒక ఏఎస్ ఆఫీసర్ని ఈవోగా పెట్టడం, అన్ని ప్రభుత్వం అన్నీ చూసుకుంటుంది. అయితే ఇక్కడ గడిచిన 4.5 సంవత్సరాలుగా ప్రతిదానికి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే వెళ్ళేవారు. ఏదైనా సనాతన ధర్మంలో ఏదైనా ఒక కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినప్పుడు సతీ సమేతంగా వెళ్ళి పార్టిసిపేట్ చేసి దాని సంప్రదాయంగా ఆ యజ్ఞ యాగాదుల్లో ఏదైనా, ఆ క్రతువులో, ఆ కైంకర్యాల్లో, ఆ విశేష పూజాధికారుల్లో ఏదైనా కూడా సతీ సమేతంగా భర్తకి భార్య ఎడంవైపు నిలబడి, చాలామంది కూడా చెప్తుంటారు మనిషికి గుండె ఎడంవైపు ఉంటుంది కాబట్టి ప్రతి మగాడికి భార్య హృదయస్థానం కాబట్టి ఆమె ఎడంవైపు ఉండాలి. ఆ ఎడంవైపు నిలబడి స్వామివారికి పట్టు వస్త్రాలు కానీ, తలంబ్రాలు కానీ, ఇంకే అవసరమైన పూజాధికాలు, పూజా సంబంధించిన వస్తువులు ఏవైనా కానీ సమర్పించే ఆనవాయితీ ఉండదు. దానికి ఈ ఇన్నేళ్లలో కూడా ఎక్కడా కూడా తిరుమల బ్రహ్మోత్సవాలకి ధ్వజారోహణం, ధ్వజ అవరోహం లేదా ధ్వజారోహణం సంబంధించి, లేదా అట్లీస్ట్ ఒక చక్రస్నానము ఏదో ఒకటి కనీసం ఒక కార్యక్రమానికి అటెండ్ అవ్వాలి. స్టార్టింగ్ కార్యక్రమానికి అటెండ్ అవుతారు. ధ్వజారోహణ కార్యక్రమంకి అటెండ్ అయినప్పుడు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం, సతీ సమేతంగా సమర్పించడం అనేది ఇన్నేళ్లలో స్వతంత్ర భారతదేశంలో, అది ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత అయినా కానీ ఎప్పుడు అలాగే జరిగేది. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఎప్పుడూ ఆవిడ ఏ కార్యక్రమానికి అటెండ్ అవ్వలేదు ముఖ్యమంత్రి గారి సతీమణి. అది దీని మీద కొన్ని చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. అంటే వేరే ఈ సనాతన ధర్మం చెందిన వాళ్ళు కాదని, అందుకే వాళ్ళు రారని రకరకాలుగా అంటారు. అది అంతవరకు వాస్తవం అన్నది మనకు తెలియదు. బట్ ఆవిడ ఎప్పుడు కూడా, అంటే తప్పు మాట, ఆవిడ ఎప్పుడు మిగతా వాటికి కూడా ఎప్పుడు కనబడలేదుగా. ఆవిడ బిజినెస్ లేవు, ఆవిడ పనులు లేవు, ఆవిడ అడావిడిలో ఉంటారు. బట్ అక్కడ ఎన్ని పనులున్నా ఎన్నున్నా కూడా గత ప్రభుత్వాల దృష్టిలో చూసుకుంటే ముఖ్యమంత్రి పక్కనే సతీమణి, ఇక్కడ మన కేసీఆర్ గారు పక్కన ఆవిడ సతీమణి, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు పక్కన ఉన్నప్పుడు ఆవిడ భువనేశ్వర్ గారు ప్రతి దానికి ఉండేవారు.
బట్ ఇక్కడ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే వెళ్ళడం, ఈవిడ రారనుకోవడం, దాని మీద వీళ్ళు ఈ సనాతన ధర్మానికి చెందిన వారు కాదు, అందుకే వాళ్ళు రావడానికి నచ్చరు, అందుకే రావట్లేదు అనేది కూడా ఒక వాదం ఉంది. ఉంటే ఉండొచ్చు కాక మేబీ అది ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు. బట్ ముఖ్యమంత్రి అనేవాడు ప్రజల మనిషి కాబట్టి అన్ని క్రతువులకి అన్ని రకాల ధర్మాలకు కూడా చెందిన వ్యక్తి. ఒక సనాతన ధర్మమే కాదు, ఏ ధర్మంలో ఏది జరిగినా వెళ్ళాల్సిందే, సతీ అన్నింటికీ యాక్సెప్టెన్స్ ఉండాల్సింది. మేబీ అందువల్ల రావట్లేదు, ఈవిడ వెళ్ళరు అనే ఒక అభియోగం కూడా ఆవిడ మీద ఉంది. మేబీ అందుకు రారనే టెంపుల్ సెట్ వేశారేమో, అందుకు అది ఈ విధంగా ట్రోల్స్ అవుతున్నాయి. ఇప్పుడు దానికోసం ప్రత్యేకంగా ఒక టెంపుల్ సెట్ వేశారని భోగి మంటలు, గంగిరెద్దులు వీళ్ళందరినీ పెట్టి సెపరేట్గా ఒక ఎలిమెంట్లు క్రియేట్ చేసేసి ఒక సెట్ వేసి ఒక సినీ ఫక్కీలో దానికి కూడా దగ్గర 5 కోట్ల వరకు ఖర్చు అయిందని కూడా వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది, దాంట్లో ఎంతవరకు వాస్తవం తెలియదు కానీ. సో ఇట్లాంటి ఏదైతే ఇంప్రెషన్ ముందే చెప్పాను, అందుకే ఇంప్రెషన్ లేదు, అభిప్రాయం లేనప్పుడు వాళ్ళు ఏది చేసినా నిజంగా మంచి కోసం చేసినా కూడా మనం దాంట్లో తప్పులు వెతుకుతాం, దాంట్లో చెడు చూస్తాం. సో ఇప్పుడు నెటిజన్స్ కూడా సోషల్ మీడియాలో ఉండే వైరల్ అవుతున్న అంశానికి కారణం కూడా గడిచిన 5 ఏళ్ళలో ఎప్పుడూ ఆవిడ ఆయన సతీ సమేతంగా ఏ కార్యక్రమానికి అటెండ్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఛాన్స్ దొరికింది కాబట్టి ట్రోల్స్ చేస్తున్నారని. అంటే అదే చెప్తున్నాను కదా, రాజకీయ నేపథ్యం ఉన్నప్పుడు ఇట్లాంటివి కొన్ని నచ్చకపోయినా తప్పదు, ప్రజల కోసమో లేదా ఆ పర్టికులర్ ధర్మం కోసమో వాళ్ళు యాక్సెప్టెన్స్ తీసుకోవాలి. నచ్చకపోయినా మనసులో ఒక అభిప్రాయం ఉన్నా తీసుకోవాలి. చాలా కొద్దిమంది అలా తీసుకోవాలి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఉన్నారు, చాలా అంతవరకు ఏ ప్రధానమంత్రులు ఎవరున్నా కూడా ఏ మతంకి వెళ్ళినా ఆ మతంకి సంబంధించిన ప్రార్థన చేసేవారు. నరేంద్ర మోడీ గారు ఏంటంటే ఈ ఒకనొక దర్గాకు అక్కడికి వెళ్ళిన సందర్భంలో వస్తే అక్కడ వాళ్ళు అది టోపీ పెట్టబోయేసరికి ఆయన సున్నితంగా తిరస్కరించారు. ఆయన వెర్షన్ అది. అలా అనుకుంటే కొంచెం కొన్ని మతాలకు సంబంధించిన వ్యక్తులు ఎప్పుడైనా దేవాలయంకి వచ్చి దండం పెట్టి దాఖలాలు ఉన్నాయా? ఆ మతానికి సంబంధించిన వాళ్ళు ఈ మతాలకు వచ్చి బొట్టు పెట్టుకొని దేవాలయం దండం పెట్టరు, కానీ మోదీ లాంటి వాళ్ళు టోపీ పెట్టుకోక మొత్తం వెంటనే ట్రోల్స్ చేస్తారు నెటిజన్స్. మరి అక్కడెందుకు ట్రోల్స్ చేయరు, ఎక్కడెందుకు ట్రోల్స్ చేస్తున్నారు కదా? అంటే ప్రతిదానికి కూడా ఒక అభిప్రాయము, ఒక రకమైన ఇంప్రెషన్ అనేది ఉంటుంది మనుషుల్లో. ఆ ఇంప్రెషన్ లేదు కాబట్టి ఆవిడ ఇంతకుముందు గడిచిన ఏ శ్రీరామనవమికి కానీ, ఆ కోటప్పకొండ ఇక్కడ ఒక శ్రీరామనవమి సంథింగ్ మనది ఆంధ్ర విడిపోయాక అప్పుడు కానీ, లేదంటే టీటీడీకి బ్రహ్మోత్సవాల టైంలో కానీ, పట్టు వస్త్రాలు సమర్పించే సమయంలో కానీ ఎక్కడ కూడా పార్టిసిపేట్ చేసినట్టుగా మనం చూడలేము. ఈవెన్ పుష్కరాలు నిర్వహించే సమయంలో కానీ ఏవైనా అలాంటివి చేస్తే ఏమవుతుందంటే ఓకే ఖచ్చితంగా వచ్చారా అని ఒక ఇంప్రెషన్. అలా రాలేదు, ఇప్పుడు ఓహో రాలేదు, ఇవి ఎలాగూ దేవాలయాలకు రాదు కాబట్టి ఇలా సెట్ వేసారేమో అనేది ఒక అభిప్రాయం వచ్చేస్తుంది. సో దానికోసం ఇంకా మరి ఇంప్రెషన్ లేనప్పుడు ఏవి చేసినా కూడా నిజంగా మంచి చేసినా కూడా రకమైన ట్రోల్స్ అవుతాయి. అండ్ మోరోవర్ గడిచిన ఏదైతే ప్రీవియస్ హిస్టరీలో చూస్తే ఆవిడ ఎక్కడ కూడా కనిపించిన దాఖలాలు లేవు కాబట్టి నెటిజన్స్కి ఇదే ఛాన్స్, మరి కాస్త ట్రోల్స్ చేస్తున్నారు. సో మేబీ అది వాస్తవం అయ్యుండొచ్చు కూడా. ఆవిడకి నచ్చట్లేదు, రావట్లేదు, ఆవిడకి రప్పించుకునేలాగా ముఖ్యమంత్రి గారు మీరు అన్నట్టు షాజహాన్ తాజ్మహల్ కట్టినట్టుగా ఆమె కోసం కట్టారేమో, సెట్ వేశారేమో. లేదా ఆవిడకి ఎందుకులే ముఖ్యమంత్రి గారికే నచ్చదేమో కాబట్టి ఆవిడ రావడానికి కోసం ఇలా వేయించారేమో, ఎవరికి తెలుసు.